హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి. ఈరోజు మనము థైరాయిడ్ సర్జరీ అనగానే అందరికీ చాలా భయం. ఒక మేజర్ సర్జరీ, కట్టింగ్ పెద్దగా ఉంటుంది, హాస్పిటల్ రికవరీ లేటు, ప్లస్ పేషెంట్కు లైఫ్ లాంగ్ మెడికేషన్స్, ఇంకా రిస్క్ అండ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది లేకుండా, థైరాయిడ్ సర్జరీ లేకుండా మనం దీన్ని ఎలా మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి మనం దీన్ని కంప్లీట్గా ఎలా నాన్ సర్జికల్గా, కోత లేని, బ్లడ్ లాస్ లేని, కాంప్లికేషన్స్ చాలా నెగ్లిజిబుల్ కంపేర్ టు సర్జరీ, అది మనం ఈరోజు మీకు లైవ్గా నేను చూపిస్తాను. సో ఈ కోత లేని సర్జరీని మనం మైక్రోవేవ్ థర్మల్ అబ్లేషన్ ఆఫ్ థైరాయిడ్ అంటాము. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, కొద్దిగా బ్లాక్గా కింది వైపు, అది మనం థైరాయిడ్ హైడ్రో డిసెక్షన్ అంటాం. సో మనం థైరాయిడ్ గ్లాండ్ని పక్క ఉన్న వైటల్ స్ట్రక్చర్స్ని సపరేట్ చేసుకుంటాం. సో కొద్దిగా మత్తు ఇచ్చేసి లోకల్ అనస్థీషియాలోనే మనం ఒక యాంటీనా లాగా థైరాయిడ్లో పంపించేసి, సేమ్ మీరు ఎప్పుడన్నా థైరాయిడ్కు ఎఫ్ఎన్ఎసి కానీ నిడల్ టెస్ట్ కానీ చేయించుకున్నారు కదా, సేమ్ అంతేలాగా మనం నిడల్ పంపించేసి ఈ చూస్తున్న వీడియోలో మనం ఆ గడ్డని కంప్లీట్గా కవర్ చేసి మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి, హీట్ తోటి మనం ఇస్తాం. ఈ అనిమేటెడ్ వీడియోలో కూడా మీరు దీన్ని కంప్లీట్గా అండర్స్టాండ్, అంటే మీకు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్లో కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఈ అనిమేటెడ్ వీడియోలు మీరు చూస్తున్నారు కదా, నీడలు గడ్డలో కంప్లీట్గా కవర్ చేసి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం వెళ్ళేసి హీట్ ఇచ్చేసి అరౌండ్ 30 to 35 వాట్స్ మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. సో ఈ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మన రిపేర్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఈ గడ్డ కరిగిపోయి మెల్ట్ అయిపోతుంది. సో మైక్రోవేవ్ అబ్లేషన్ చాలా సింపుల్గా ఒక నిడల్ ద్వారా, ఎలాంటి కటింగ్ లేకుండా, బ్లడ్ లాస్ లేకుండా, నో జనరల్ అనస్థీషియా, రికవరీ కూడా ఫాస్ట్, సేమ్ డే పేషెంట్ 3 to 4 అవర్స్లో డిశ్చార్జ్ అవుతారు. ఇంకా రిస్క్ కాంప్లికేషన్స్ కూడా సర్జరీతో కంపేర్ చేస్తే వాయిస్ పోయే రిస్క్ కానీ, వేరే నరాలకు దెబ్బతినే రిస్క్ కానీ మన మైక్రోవేవ్ అబ్లేషన్లో చాలా నెగ్లిజిబుల్. సో ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి మనము ఈ థైరాయిడ్ గడ్డల్ని, నాన్ క్యాన్సరస్ లంప్స్, బినైన్ లంప్స్కి కంప్లీట్గా మనం డిజాల్వ్ చేయొచ్చు. డిజాల్వ్ చేసిన తర్వాత బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకొని కంప్లీట్గా ష్రింక్ అవుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంటు మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో మనం కామన్గా చేస్తున్నాము. ఇది ఒక న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ ఫర్ ట్రీటింగ్ ద థైరాయిడ్ లంప్. మీరు చూస్తుంటే కొన్ని ఇమేజెస్లో థైరాయిడ్ సర్జరీ తర్వాత ఎంత పెద్ద కాట్ ఉండి మరక ఉంటుంది, ప్లస్ రిస్క్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ చాలా పేషెంట్స్ చేసిన తర్వాత హైపోథైరాయిడిజంలో వెళ్తారు. సో వాళ్ళకు థైరాయిడ్ మెడిసిన్స్ కూడా వాడే లైఫ్ లాంగ్ అవసరం పడవచ్చు, చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ రిపోర్ట్స్ కానీ కింద ఇచ్చిన నెంబర్కి సెండ్ చేసి మీరు దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు.